స్థిరత్వం లేకపోవడాన్ని బట్టి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అయ్యా ఈసారి నా హృదయంలో ఏం చేయమన్నాడు? 10వ వచనం ముందు ఒక భాగం ఉంది, చదవండి. ఏంటది? క్రియేట్ ప్యూర్ హార్ట్. 10వ వచనం చదవండి. ఏం కలగజేయమన్నాడు? ఏంటంట? శుద్ధ హృదయం కలగజేయము. శుద్ధ హృదయం కలగజేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏంటంట? శుద్ధ హృదయము తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్థిరమైన మనసును ఒకటి తయారు చేయి. ఆ మనసు అలలో ఎగిసిపడక స్థిరత్వము కలిగి ఉండాలి. ఎలాగా? ఎలాగా? స్థిరమైన మనసు ఎప్పుడు వస్తుంది? శుద్ధ. ఇదంతా మనం మరి ఎంపీలు రిపోర్ట్ ఏంటి? ఎవరు ఇచ్చారు? ఎవరు ఎంపీలు ఎవరు అనుకుంటారు? అక్కడ 8వ వచనం. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నేను ఎవరు కొట్టుకున్న దొంగలా? ఎవరు విరిచిన దొంగలా? అంటే దేవుడికి చెప్తున్నాడు ఆయన, అయ్యా నువ్వు విరగొట్టిన దొంగలప్పుడు ఏం చేస్తాయి? ఎప్పుడు హర్షించడం అంటే తెలుసు చెప్పండి. సంతోషించడం. దొంగలు విరగొట్టుకున్న ఎవరైనా సంతోషిస్తారా? చెప్పండి గట్టిగా. మీకు ఎప్పుడైనా కట్టుకున్నారా? పిండి కట్టుకున్నారా? ఎవరు కట్టుకోలేదా? ఎవరు కట్టుకున్నారో తెలుస్తుంది. ఇప్పుడైతే సింథటిక్ కట్లు వచ్చినాయి, మీకు తెలుసా తెలియదు. సింథటిక్ వేరే, ఎంతమంది పిఓపి పాప్ కట్టుకుంటున్నారు. అవి చాలా వేరే. పిండి కట్లు ఎలా ఉంటాయి? చెమట పడుతుంది, దొరద, స్కేళ్ళు, పెన్నులు, రీఫిల్లు తూచుకొని రూపుకుంటూ. సింథటిక్ కట్టుకి అదేమి ఉండదు. ఇప్పుడు అడ్వాన్స్ వచ్చింది కాబట్టి దానికి దొరద, చెమట పట్టడాలు, మంట రావడాలు అవేముండవు. అదొక మీకు సరే. కట్టుకున్నది తర్వాత అంటే ఏంటి? హీలింగ్ ప్రాసెస్లో ఎండ ఎక్కువ ఉన్నా చెమట పట్టిన దొరద అదొకటి. ఎరగొట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా? నొప్పి ఉంటుందా? నొప్పి ఉంటుందా? నొప్పి ఉండదు. ఫస్ట్ 2 నిమిషాలు తిమ్మిరిలో ఉంటుంది, వాపు ఉంటుంది. ఏం చేస్తుంది ఏముంటే ఏం అర్థం కాదు. 2 నిమిషాల తర్వాత ఏముంటుంది? ఇలా కలుపుతుంది. ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా. మరి అటువంటి నొప్పిని పక్కన పెట్టినా ఏం చేస్తే ఏం అడుగుతున్నాడు ఈయన? ఉత్సాహ సంతోషాలు వినినప్పుడు అంట ఈయన ఇరిగిపోయిన దుమ్ములతో ఏం చేస్తారంట? సంతోషించబోతున్నాడు. ఇరిగిపోయిన దుమ్ములతో సంతోషించడం అలాగా? చెప్పండి. హాస్పిటల్లోకి వెళ్ళి అందరూ సాయంకాలం మీరు అంతా రేపు ఫోన్ చేసిన తర్వాత నాకు టైం ఇచ్చారు 20 నిమిషాలు మామూలు టైంలో ఇంకా ఇంట్రడక్షన్ ఉన్నాము. సాయంకాలం మనంతా ఏం చేయాలి? మీరు అంతా ఫోన్ చేసిన తర్వాత రెడీ అయిపోతే కేజెస్కి వెళ్దాం. దుమ్ములిరిగిన వాళ్ళు అంతా సంతోషంగా ఉండాలి లేదు చూద్దాం. అప్పుడు ఈ వాక్యం తీసి దుమ్ములిరిగిన సంతోషంగా ఉండాలి. ఏంటంటే ఉత్సాహధ్వని వినిపించినప్పుడు అని రాయబడలేదా? ఉత్సాహధ్వని వినిపించినప్పుడు అంటే ఏంటి? మీరు అంతా ఇప్పుడు డ్రమ్ములు ఈ 2 పట్టుకెళ్ళిపోయి మెడలో ఒక సైడ్ డ్రమ్, అనిల్ గడ్డ డ్రమ్ ఒక సైడ్ డ్రమ్, ఉదయ గడ్డ దగ్గర ఒక స్పీకర్ పెట్టి ఉత్సాహధ్వని వినిపిద్దాం. వాళ్ళందరూ సంతోషిస్తారా? సంతోషిస్తారా? మరి ఏం రాయబడుతున్నది ఇక్కడ? వాక్యం తప్ప ఆ మాటకి అర్థం ఉంటుందో తెలుసా? ఆ మాటకి అర్థం ఉంటుందో తెలుసా? ఆయన ఒక ధ్వని వింటున్నాడు. ఆయన ఒక ఏ ధ్వని వింటున్నాడు? సంతోషకరమైన ఒక వాతావరణం నుంచి వచ్చే ధ్వనిని వింటున్నాడు ఆయన. ఆ ధ్వని వింటూ ఆ ధ్వని ఎందువల్ల చేస్తుంది? ఆ ధ్వని ఎప్పుడు వినిపిస్తుందో తెలుసా? ఎప్పుడు వినిపిస్తుందో తెలుసా? అక్కడ 9వ వచనం ఒకటి ఉంది. ఎందువల్ల వినిపిస్తుందో ధ్వని చదవాలి గట్టిగా. ఎప్పుడు వినిపిస్తుందో సంతోషకరమైన వాతావరణంలో ధ్వని ఎప్పుడైనా ప్రభా నా పాపములను నీ ముఖం ఎదుట తీసివేసి నా అతిక్రమములను పెరికి వేయి. ఆ పెరికి వేసి వచ్చే సంతోష ధ్వనిని నేను వింటున్నప్పుడు
ఓకే ఇలా చెప్తాను మీకు. సౌండ్ వినిపిస్తుంది అనుకోండి, సంతోషం చేస్తున్నారు, ఇంట్లో డబ్బులు వేస్తున్నారు అనుకోండి, ఓకే. ఎవరు ఇంకోటి చెప్తుంది సార్, ఇదే చెప్తాను. రెండు విధాలు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ మామూలుగా సౌండ్ వినిపిస్తుంది అంటే ఓకే. మనకి ఇప్పుడు అర్జెంట్ కూడా డబ్బులు కొట్టి సౌండ్ వినిపిస్తుంది అనుకుందాం, పిప్పి పిప్పి అని డబ్బులు గిప్పులు అన్నీ కొడుతున్నారు, ఏమనుకుంటాం మనం చూడకుండా? పెళ్ళి. ఇంకా ఇంకొంచెం ఆలోచించండి. రెండు ఉన్నాయి, ఒకటి వివాహమునకు, అవునా కదా, ఇంకొకటి మరణమునకు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అర్థం కాదు అంటే ఒకటి సంతోషానికి సాదృశ్యమైన ధ్వని వినబడుతున్నది, అది ఏంటో సంతోషం, వివాహం జరగబడుతున్నది, జరగబడుతుంది. ఇంకొకటి మరణమునకు సాదృశ్యమైనది, అప్పుడు కూడా ఏంటి, చచ్చిపోవడానికి హ్యాపీ పండుగ చేసుకుంటున్నారా? బాధతో కూడా సౌండ్ చేస్తారా? డబ్బులు ఎందుకు కొడతారు మీకు తెలియదు, అసైన్మెంట్ చేసి తీసుకురండి. డబ్బులు ఎందుకు కొడతారు, చనిపోతే ఎందుకు కొడుతున్నారు డబ్బులు? జోక్ సీరియస్ గా ఎక్కడి నుంచి వచ్చింది, హిస్టరీ ఏంటి, మీకు ఇంట్రెస్ట్ లేదు అసలు దేని మీద. నేను చనిపోయిన డబ్బులు ఎవరైనా కొడుతున్నా, ఎందుకు కొడతారు? నాకు సరే, ఇప్పుడు మనం చనిపోయే దాని గురించి వద్దు, కానీ బతుకున్నాను మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ అయిపోయి మనం సంతోష ధ్వని ఒకటి వినబడుతుంది, అది తేరి చూసినప్పుడు, తేరి చూడలేదు ఆలోచిస్తున్నాం, మనకు అర్థమైంది వివాహమునకు వచ్చే. ఇప్పుడు ఏం చెప్తున్న ధ్వని ఏంటో తెలుసా? అయ్యా నాకు ఒక ధ్వని వినబడుతున్నది, ఆ ధ్వని నేను తేలిగా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నువ్వు నా పాపములను క్షమించావని. ఈ ధ్వని నాలో ఉంటుండగా, ఈ ధ్వని ఎటువంటి ధ్వని అంటే, నా దుమ్ములు సైతము విరగొట్టబడినను నేను సంతోషించగలిగిన ఈ ధ్వని నాలో ఉంది కదా, ఈ సంతోషం నాలో ఉంది కదా, ఇది నాలో ఇప్పుడు పరికి వేయకుండా ఉండాలంటే ఏం కావాలంట? అక్కడ రాశాడు, చదవాలి. ఏ కలగ చేయమన్నాడు? ఏం కలగ చేయమన్నాడు? ఏ హృదయం అంట? అందరితో అదే కాక ఇంకా చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎర్రగొట్టబడిన దుమ్ములతో కూడా ఎందుకు నాశనం చేస్తున్నారు? అర్థమైంది, అర్థం కాదు. ఎర్రగొట్టబడిన దుమ్ములతో కూడా నాట్యం చేయడం ఆనందించడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? అయ్యో నా అతిక్రమం, నా పాపములు తుడిచివేయబడిన తర్వాత ఇంకా నేను దుమ్ములు విరగొట్టుకోను, కానీ విరగొట్టుకోకుండా ఉండుటకు సరిచేయబడుట, ఈ సరిచేయ ప్రాసెస్ లో విరగొట్టబడ్డాను కదా, ఈసారి నేను ఈ సరిచేయబడే ప్రాసెస్ కి వెళ్ళకుండా ఈ సంతోషంతో నింపబడాలంటే ప్రభా నాకు ఒకటి అవసరమై ఉన్నది, అదేంటో తెలుసా? శుద్ధ హృదయం కలుగజేయి. ఈసారి శుద్ధ హృదయం కలుగ చేస్తున్నావు కదా, ఈ హృదయంలో నుండి నేను చెప్పాలి గట్టిగా, కలుగ చేస్తున్నావు. అది అల్పమైన దానితో అరల వలె ఎగిసిపడే దానిగా విశ్వాసం ఉండుటకు వీలు. ఈ శుద్ధ హృదయం నిలుచుని ఉండుటకు స్థిరమైన మనస్సును దయచేయి. ఎలాంటి మనసు? ఎలాంటి మనసు? ఎలాంటి మనసు? స్థిరమైన మనసు లేదనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? స్థిరమైన మనస్సు లేనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? స్థిరమైన మనస్సు లేనప్పుడు, స్థిరత్వం లేనప్పుడు, కాదు ఈ పడం మీద ఇంకొక ఈ పడం మీద హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. అటు ఇటు లెఫ్ట్ తిరగాల్సింది లెఫ్ట్ తిరిగి, రైట్ తిరగాల్సింది రైట్ తిరిగినప్పుడు ఏమవుతుంది? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. వాకింగ్ చెప్పడం ఏ చెప్పాలి గట్టిగా, ఏమవుతాం? స్థిరమైన మనసు లేకపోతే, స్థిరమైన తీర్మానం లేకపోతే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వివాహమైన గోల్డ్ మంది ఉన్నారు కదా, వివాహంలో స్థిరత్వం లేకపోతే ఏమవుతుంది? వివాహం కట్టబడుతుందా? పురుషుడు గాని స్త్రీ గాని స్థిరత్వం లేకపోతే కట్టబడుతుందా?
చెప్పాలి గట్టిగా, నోటితో సమాధానం చెప్పండి. విశ్వాసములో కూడా స్థిరత్వం లేకపోతే విశ్వాసంలో జారిపోతావు. విశ్వాసంలో మీకు ఒక మాట అడగాలనుకుంటున్నాను. అందరూ వచ్చారు, అందరూ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ తీసుకున్నారు. క్రైస్తవ జీవితం అంటే ప్రతి ఆదివారం వచ్చి వాక్యం విని ఓకే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వచ్చి వాక్యం విని ఇంటికి వెళ్ళిపోవడం క్రైస్తవ జీవితం అంటే. ఏంటి చెప్పాలి కాదన్నారు కదా, ఏంటి చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? ఒక మనిషి జీవిస్తున్నాడా? ప్రతి ఆదివారం రావడం, వాక్యం వినడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆదివారం రావడం, వాక్యం వినడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఇదేనా క్రైస్తవ జీవితం? ఏంటి మన క్రైస్తవ జీవితం అంటే? వాక్యాన్ని ధ్యానించాలి, ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానం వేసుకున్నారు, వాక్యాన్ని ధ్యానించాలి. అదేనా క్రైస్తవ జీవితం? దాన్ని అనుసరించి నడవడం అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, దాన్ని అనుసరిస్తున్నారు. ఇంకేం చెప్తారు చెప్పండి. ఇంకా అంటే క్రైస్తవ జీవితాన్ని మీరు ఏం చేస్తున్నారంటే తెలుసా? మీరు ఎలా చెప్తున్నారు తెలుసా? అనుసరించి నడవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని చదివి. ఇదేనా క్రైస్తవ జీవితం అంటే? చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉన్నారా? పడుకుపోతున్నారు చేపలలాగా. హలో, దేని కొరకు ప్రయాసపడుతున్నావు క్రైస్తవుడని పిలవబడిన నీవు? దేని కొరకు? చెప్పండి, చెప్పాలి గట్టిగా. పరలోకం గురించా? ఆత్మ గురించా? దేని కొరకు? ఒక వ్యక్తిని మనం మార్చిన తర్వాత, ప్రభులోకి నడిపించిన తర్వాత వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? సంఘంకి వస్తాడు, ఇంటికి వెళ్తాడు, సంఘంకి వస్తాడు, ఇంటికి వెళ్తాడు, వాక్యాన్ని అమ్మని వస్తారు, వాక్యాన్ని చదువుతారు, అన్నీ చేస్తాడు, నడుచుకుంటున్నాడు. ఇంతేనా క్రైస్తవ జీవితం అంటే? క్రైస్తవ జీవితానికి మూల ఆధారం ఏంటి? వాక్యం. ఓకే, ఇంకా నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? దేని కొరకు నిరీక్షించాలి? దేవుడు ఉన్నాడు కదా, చెప్పండి. దేని కొరకు? ఈ లోక ప్రయాస గురించి కాదు కానీ ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని మర్చిపోతావో అప్పుడు ఏమవుతుంది మన జీవితాల్లో? అసలు అక్కడ నుంచి తగ్గిపోతాం. క్రైస్తవ జీవితం యొక్క ప్రతిసారి వచ్చి వెళ్ళిపోవడం అన్న దాని గురించి కాదు, నిరీక్షణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థం కదా? ఏంటి ఇది? శాశ్వతమైనది కాదు కానీ శాశ్వతమైనది ఒకటి ఉన్నది. ఏంటిది అది? చెప్పాలి గట్టిగా. దాని మీద నిరీక్షణ, దాని మీద ఏముండాలి? హృదయం నిరూపించాలి. ప్రతిసారి వచ్చేసి వాక్యం విని, వాక్యము వినిన తర్వాత వాక్యము కార్యరూపములో లేక క్రియల రూపంలో ఏం చేయాలి చెప్పండి? క్రియల రూపంలో దాన్ని కనపరచలేనప్పుడు, నిరీక్షణను మనం కనపరచలేనప్పుడు దేంతో సమానము? మృతముతో సమానము. నిజం చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆది క్రైస్తవులు ఉన్నారు కదా, మీరంటే మనంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఆదిలో క్రైస్తవులు ఉన్నారు లేదా? బైబిల్లో కూడా ఉన్నారు, రసాక్షరంగా మార్చబడ్డారు. అది దేని కొరకు చంపబడ్డారు? అది పౌలు అన్ని మార్లు పలుమార్లు వెళ్ళి శోధింపబడిన ఎన్నిసార్లు అయినాను ప్రాణాలను తెగించి మరి స్వార్థను ప్రకటించాడు కదా. దేని కొరకు? దేని కొరకు? ఒక వ్యక్తిని, ఆయనకి భక్తి లేదా? ఆయన పైకి వెళ్ళలేడా? దేవుని దగ్గరికి వెళ్ళలేడా? మధ్యాకాశంలో చూసిన వాడు అవునా కాదా? మధ్యాకాశంలో అనుకుంటున్నాడు. దేని కొరకు ప్రయాసపడ్డాడు? దేని కొరకు? ఒక వ్యక్తిని రక్షించి పౌలు విడిచిపెట్టాడా? 3 మార్లు
వెళ్ళాడు, 3 సార్లు మిషనరీ జర్నీ చేశాడు. ఎందుకు ఇదంతా చేశాడు? ఎందుకు అంటే క్రైస్తవ జీవితంలో ఏంటి నిరీక్షణ కలిగి ఉంది. అందుకే నా నిరీక్షణతో చెప్పగలిగాడు. ఏం చెప్పాడు? ఏ లోక భోగములని దేంతో పోల్చాడైనా పెంటతో పోల్చగలిగాడు. ఎందుకు పోల్చగలిగాడు? ఆయన నిరీక్షణ. కళ్ళు తెరుస్తుంటే ఆయన కూడా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఆయన రాబోతున్నాడు, నేను ఆయనతో పాటు కూర్చోబోతున్నాను. అందుకే ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? ఏ లోక సంబంధమైనవన్నీ వ్యర్థమే. అందుకని చెప్పాడు, నేను మరణానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ ఏంటి బట్టుదైతే క్రీస్తే. చెప్పాడు చెప్పలేదా? ఎందుకు చెప్పాడు? ఆ అనుభూతులకు వెళ్ళిపోయాడు. ఆ అనుభూతులకు నడిపించబడ్డాడు. ఈ లోకంలో ప్రయాసపడి ఎంతసేపు విశ్వాసము దేవుడిని నమ్ముకోండి, దేవుడిని నమ్ముకోండి, విశ్వాసం దేవుడిని నమ్ముకోండి కాదు. ఎప్పుడైతే మనం చెప్పబడ్డ మాట, ఎప్పుడైతే మనం చెప్పబడే మాటలు ఏవైతే దేవుడి మాటలు అవి క్రియల రూపంలో మనం చూపించకపోతే ఎంత సమానము? మృతముతో సమానం. అంటే ఎలా ఉంటుందో తెలుసా? మనందరూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. ఎంతలా ప్రిపేర్ అవుతున్నాం తెలుసా? పైకి నటిస్తున్నాము కానీ నిజంగా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతాం. నేను కూడా, మీరు కూడా, అందరూ. ఎందుకు? మనకెప్పుడు క్రియలలోని పుట్టుకొచ్చే నిరీక్షణ లేకపోతే ఏం చేస్తున్నావా? దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ముకున్నానండి. ఏం చేస్తున్నావు? దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని నమ్ముకున్నామండి. ఎందుకు వస్తున్నావు? పెళ్ళి అవుతుందనండి. ఇదా విశ్వాసం? చెప్పండి, ఇదా విశ్వాసం? నీ అవసరతలకు, నీ ఆశీర్వాదాలకు అతీతమైనది ఒకటి ఉన్నది. ఈ రోజుల్లో బోధన అయిపోయిందంటే క్రైస్తవంలో వస్తే ఏంటంట అన్ని ఆశీర్వాదాలే. ఏ లోకంలో బాధలు ఉండవు, ఏ లోకంలో కష్టాలు ఉండవు. ఏమంటారు? దేవుడు ఏమైపోతుంది అంతా? చెప్పండి గట్టిగా. ఆశీర్వాదాల గురించి క్రైస్తవులను విశ్వాసంలోని బాప్తిసాలు తీసుకోవడానికి కాదు కానీ దేని కొరకు? దేని కొరకు? ఈ జీవిత సత్యం మనం ఎప్పుడు మర్చిపోలేదు అనుకోండి, మర్చిపోకుండా ఉన్నాం అనుకోండి. ఎవడో తెలుసా? ఈ లోకంలో ప్రతిదీ మనకు ఎలా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? పట్టణానికి కనిపించేస్తుందా? ప్రతిదీ శాశ్వతముగా కానిది, అశాశ్వతం. ప్రతిదీ టెంపరీ, పర్మనెంట్ కాదని అనిపిస్తుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనం భావోద్రేకాలకు గురైపోయి ఎక్కువ అతిగా ప్రయాసపడిపోయి అవేమి ఓకే. దేని కొరకు భావోద్రేకాలు గురవుతాం? విశ్వాసాన్ని కాపాడుకునేటకు, విశ్వాస జీవితాన్ని కాపాడుకునేటకు మాత్రమే ప్రయాసపడతాం. ఎందుకు చెప్పాను ఇదంతా? ఎందుకు చెప్పానమ్మా? ఎందుకు చెప్పానంటే ఈయన ఏమంటున్నాడు? స్థిరత్వం గురించి చెప్తున్నాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి? స్థిరమైన మనస్సును నాలో కలుగజేయాలని అంటున్నాడు. అంటే ఇది రాసినప్పటికీ దావీదు ప్రభువుని ఎరగలేదా? ప్రభువుని ఎరిగాడు. ప్రభువుని ఎరిగి ప్రభు యొక్క గొప్ప గొప్ప ఆశీర్వాదాలను చూసి పడిపోయి ప్రభుతో సరిచేయబడి ప్రభుతో దుమ్ములు పెట్టుకొని సరిచేయబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఈసారి? ప్రభా, ఈసారి నాలోని శుద్ధ హృదయముతో పాటు స్థిరమైన మనస్సును కలగజేయి. ఆ మనసు ఎలా ఉండాలంటే నిత్యము నీ వైపు చూసేదిగా ఉండాలి. అది నిత్యము నీ వైపు చూసేదిగా ఉండాలి కానీ సమస్యల వైపు, ఆశీర్వాదాల వైపు చూసేదిగా కాదు. ఎటువైపు చూసేదిగా ఉండాలంట? చెప్పండి గట్టిగా. ఎప్పుడు నీ వైపు చూసేదిగా ఉండాలి కానీ శ్రమలు, ఆశీర్వాదాల వైపు కాదు. అటువంటి మనసు గురించి చెప్తున్నాడు ఆయన. పైన రాసుకుంటూ వస్తాడు. ఎలిసోపుతానని కడువేమం కంటే తలగే. ఎందుకు చెప్తున్నాడంటే అది చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు నేను కడగిన తర్వాత శుద్ధ మనసు పొందుకున్న తర్వాత స్థిరమైన మనసు నాకు లేదనుకో, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ నేను పడిపోబోతున్నాను. మళ్ళీ నేను ఏమవుతున్నాను? మళ్ళీ నేను పడిపోతానే. అందుకే సార్ నాకు ఏం కావాలి? కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? చాలా మంది విశ్వాస జీవితంలో స్థిరమైన మనసు ఉండదు.
ఎలా ఉంటుందో తెలుసా? ఆశీర్వాదాలు అంటే దేవుడని, శ్రమలు రాగానే దేవుడు లేడని, నిందలు శోధనలు రాగానే ఎవరంటారు? దేవుడు కనిపించరు. ఎందుకు? స్థిరమైన మనసు లేదు. కానీ ఇప్పుడు ఏంటి స్థిరమైన మనసు? చెప్పండి గట్టిగా. స్థిరమైన మనసు నూతనముగా పుట్టింపుము. స్థిరమైన మనసు, స్థిరమైన మనసు. ఎప్పుడైతే స్థిరమైన మనసును మనం కలిగి ఉంటామో మనము ఏమో జారిపోం, పడిపోం, ప్రభువుని విడిచిపెట్టడానికి ఇష్టపడము. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? స్థిరమైన మనస్సు నీలో ఉన్నప్పుడు ప్రభు సరిచేస్తున్నప్పుడు దానికి లోపడతాం, తిరగబడం, గర్దింపులకు లోపడతాం, తిరగబడం. దేనికి లోపడతాం? గర్దింపు. ప్రభు సరి చేస్తున్నప్పుడు, ఒక ఈ మార్గం కూడా నేను వెళ్తున్నప్పుడు ఇవి నన్ను సరి చేయటం కొరకు వచ్చినవి. ఎందుకు? స్థిరముగా నాటబడ్డావు. ఎవరిలో నాటబడ్డావు? దేవునిలో నాటబడ్డావు. ఓకే, ఇవి నన్ను సరి చేయటం కొరకు మాత్రమే అని చెప్పి ఏం చేస్తావు? విడిచిపెట్టావు. ఈ రోజుల్లో ఎవరికైనా ఏమదే, ఎవరికైనా సరి చేస్తుంటే ఏమంటారు? చర్చకి రాను. ఎవరికి నష్టం రాకపోతే ఎవరికి నష్టం? చెప్పాలి గట్టిగా. నాకేమైనా నష్టమా? దేవుడికి ఏమైనా నష్టమా? సరి చేయబడుతున్నప్పుడు గ్రహించలేకుండా తిరుగుబాటు స్వభావం నీలో వస్తుందంటే స్థిరముగా నువ్వు నాటబడాలి. నీ విశ్వాసం అల్పమైన విశ్వాసం ఉన్నది, నీ గ్రహించే ఆత్మ లేదు. మా యూత్కి మంచి మెసేజ్ చెప్పాను లాస్ట్ టైం. బ్లెస్సింగ్స్ ఆఫ్ లేజినెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏంటి? చెప్పు గట్టిగా. ఎంత గుర్తు చేస్తాను మా వద్దకి. మందిరా ఏంటి? సోమరిపోతులకు ఒక ఆశీర్వాదాలు, కష్టపడినాడు ఒక ఆశీర్వాదాలు. ఎందుకు? గర్దింపుకు లోబడినాడు కష్టపడి తెచ్చుకున్న ఆశీర్వాదాలు ఏంటి? గర్దింపుకు లోబడతా సోమవారం కొండ తెచ్చుకున్న ఆశీర్వాదం. సోమవారం మంచి మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి, మీకు తెలిసిన బైబిల్లో ఉన్నాయి. మా యూత్లో అడగని చెప్తారు. మీకు ఎవరికైనా ఆశలు ఉంటే సూపర్ ఆశీర్వాదాలు మరి మామూలుగా ఉన్నట్ట ఆశీర్వాదం మీకు కూడా కావాలంటే మా ఉదయం అడిగి చెప్తారు. బాగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక సత్యం ఉన్నది. రెండో కొరింథీయులు 1వ అధ్యాయం 2 కొరింథీయులు 1వ అధ్యాయం. ప్రభువును ఒక మన సహాయపడతామా? కళ్ళు మూసుకుందామా? ఒకే మారు ప్రార్థన చేసుకుందాం. యేసు ఉంటే కన్నీరే సంతోషం, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. థాంక్ యూ లార్డ్ ఫర్ హియరింగ్ us. ప్రభువా నాతో మాట్లాడవా, ప్రభువా మాతో మాట్లాడవా, ప్రభువా నాతో మాట్లాడవా, మాతో మాట్లాడవాయా. మేమేమిగా నీ వాక్యం ధ్యానిస్తే ఏమి జరగదయా, మేమేమిగా ధ్యానిస్తే ఏం జరగదయా. ఇంకో నిలబడిన ఆలోచన తనములన్నీ పెరిగిపోయింది. ఆశతో నీ పాదముల వైపు ఎదురు చూస్తున్నాయా, ఆశతో నీ పాదముల వైపు ఎదురు చూస్తుండగా ఇంకో నువ్వు బోధిస్తున్న మాటలు బట్టి ప్రభువా మమ్మల్ని స్థిరపరచండి, నన్ను స్థిరపరచండి, మాతో మాట్లాడమని అడుగుతున్నాను.
ఇదిగో ఈ మాటలు ప్రభా మేము వింటుండగా అది మా హృదయంలో పడి ఫలించడానికి సహాయం తెచ్చేయండి. నీ లెక్కలు మేము కట్టబడటానికి సహాయం తెచ్చేయండి. నిలబడి నేను ఎందుకు పనికిరానివంటి వాడిని ప్రభావ, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని ప్రభావ. అయితే నువ్వు పిలిచిన పిలుపు ప్రకారం, నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేతబట్టి నిలబడుతుండగా వాడుకోమని అడుగుచున్నాను. నా నోరు బాగా తెలుస్తున్న సజీవమైన మాటలతో నింపి నడిపించమని అడుగుచు. నా ప్రభు, నా రక్షకుడిని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 3వ వచనం చదువుదాం. 3వ వచనం, 4వ వచనం త్వరగా. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఆదరణ. నెక్స్ట్, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడును స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారునైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణలు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది. రాత్రి ఒక దాని కొరకు నేను బాగా బాధపడుతున్నాను. యాక్చువల్గా బాధపడి ప్రార్థన చేసుకొని పడుకుంటున్నాను. పడుకున్న తర్వాత దేని కొరకు పక్కన పడుతుంది, మీ గురించి కాకుండా సార్వత్రిక సంఘం గురించి బాధపడుతుంది. నేను కూడా ఎగ్జిట్ పోల్ అన్ని ఎలా వస్తున్నాయి ఆల్రెడీ చూస్తున్నది. శోధన శ్రమలు ఎక్కువైపోతాయి. ఏంటి ఇది అని బాధపడి ప్రార్థన చేస్తుంటాను. తర్వాత లేచి ప్రార్థన చేస్తుంటాను. మొదటి కొరింథీయులకు 2వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సరే అని చెప్పి మొదటి కొరింథీయులు మొత్తం చదివాను. ఏం అర్థం కాదు. సరే మొదటి 4 చదువు మాట్లాడి ఏం మాట్లాడాడంట? సమస్త ఎవరు అనుగ్రహిస్తారంట ఆదరణ? చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవుడు అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ ఇంకో అద్భుతమైన మాట ఉంది అక్కడ, చదవాలి. నెక్స్ట్, ఈ ఆదరణ ఎందుకు ఇస్తాడు మనకి? శ్రమలో ఎందుకు మనం వెళ్తాము? ఇట్టి శ్రమలలో ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కాదు కదా ఈ వాక్యం? అర్థమైంది కదా? శ్రమలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే ఎందుకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మనము ఇతరులను ఆదరించుట కొరకు శ్రమలు. చెప్పాలి గట్టిగా, చెప్పండి గట్టిగా. అక్కడ రాయబడలేదా మీ బైబిల్లో? చదవండి గట్టిగా ఉంటే. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎన్ని శ్రమలలో ఉన్నవారునైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన శక్తి కలిగిన వారు అగినట్లు శ్రమ అంతటిలోనా మొదటిలోనా? ఇప్పుడు ఈ శ్రమ ఎందుకు ఇవ్వబడింది? ఎవరి కొరకు ఇవ్వబడింది? ఎందుకు ఇవ్వబడింది? ఇప్పుడు ఎన్ని మంది శ్రమలు కావాలి? చేతులు ఎత్తండి పూర్తిగా. ఎవరు అతను? హల్లెలూయా. ఈ అద్భుతమైన మాటలు ఇంకొకటి ఉంది. ఈ శ్రమలో ఆయన విడిచిపెట్టేవాడా? సంపూర్ణంగా ఏం చేస్తున్నాడంట? ఆయన కంఫర్టర్, ది ఫాదర్ ఆఫ్ కంఫర్టర్. ఏమని రాబడతారు అక్కడ తెలుగులో? మొదటి వచనం కదా, అది 3వ వచనం చదవమ్మా. సమస్తమైన ఆదరణ ఎవరు పోతున్నారు? తండ్రి ఇవ్వబోతున్నాడు. ఆ ఆదరణ ఎటువంటి ఆదరణ? సగం ఇచ్చి సగం ఆపేసేది కాదు. కొన్ని సార్లు ఎలా ఉంటదంటే
శ్రమశ్రమ మనం తీసుకొని వెళ్ళిపోతుంటాడు ఆయన. తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నావు ప్రభా అని అడిగితే, అయ్యా ఈ సమస్యలో నేను ఆదరిస్తున్నాను, ఈ ఆదరణ ద్వారా నీకు ఒకటి నేర్పించబోతున్నాను. అనేక మంది ఆదరణ వారికి ఎదురు చూస్తున్నారు, వారు ఎరిగిన వారు ఎదురు చూస్తున్నారు. ఆయనలో విశ్వాసాన్ని స్థిరపరచడం వరకు ఏం చేయబోతున్నాను, నేను ఈ శ్రమల కొలువులో ఉండి నడిపించబోతున్నాను. నీకు అర్థం కాలేదండి ఇంకా వాక్యం ఎందుకు చెప్పానో తెలుసు ఈ మాట. కొన్ని సార్లు కొన్ని మంది గద్దింపుకు లోబడక ఏమవుతున్నారు తిరగబడుతున్నారు. కొన్ని మంది గద్దింపుకు లోబడి సరి చేసుకొని ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన జీవితాల నుండి ఒక బలమైన సాక్ష్యం వచ్చినప్పుడు ఆ సాక్ష్యం బట్టి అనేక మంది ప్రేరేపించబడబోతున్నారు. మీకు అర్థం కాలేదు ఇంకా అర్థమైతే ఉంటారు, దగ్గరికి ఎంతలాస్తారు. ఇప్పుడు గద్దింపుకు లోబడాలా తిరగబడాలా? గద్దింపుకు లోబడినప్పుడు శరీరం నలగొట్టుకోవాల్సిందే. నలగొట్టుకోవాల్సిందే. లేదు గద్దింపుకు లోబడలేదు, నేను లెగిసి చదవను, ఓకే 4 గంటలు లైక్ అవసరం లేదు, 9 దాకా పడుకోవచ్చు. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. ఒక మంచి ఆశీర్వాదం చెప్తాను మీకు. ఏంటో తెలుసా, లేజీ పీపుల్ ఉన్న ఆశీర్వాదం, వాళ్ళ బలము పరుల పాలవును. ఏంటంట? ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద యూత్ విల్ బి ఎక్స్‌ప్లాయిటెడ్ బై అదర్స్ అంటే యవ్వనములో ఆలుకున్న బలం అంతా ఏమవుతుందంటే ఇతరులు దాన్ని ఏం చేస్తారు, కొల్లో కొట్టుకుంటారు, దోచుకుంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, బాగా పనిచేస్తారు. జోబీ కూడా పెద్ద కన్నం ఉంది, తీసుకెళ్ళి డబ్బులు దాంట్లో వేస్తారు కదా, ఏమవుతుంది చెప్పండి. రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటాం, జీతం మాత్రం 2000 3000 అంటారు. సంవత్సరాలు కష్టపడినంతే. ఎందుకు? పరులు దాన్ని ఏం చేస్తారు, దోచుకుంటారు. ఎక్కడ మా యూత్లో అడిగిన చెప్తారు రిఫరెన్స్ అని. ఇప్పుడు శ్రమలు గుండా వెళ్తున్నాం. ఇప్పుడు పెద్ద డౌట్, ఎవరిని విమర్శిస్తున్నా కానీ శ్రమలు గుండా వెళ్తే ప్రభు ఆదరిస్తాడు. శ్రమలకు అందరూ కావాలని చేతులు ఇస్తారు కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఉంది, ఎటువంటి శ్రమలలో ప్రభు ఆదరించబోతున్నాడు? ఎటువంటి అన్ని శ్రమలు ఆదరిస్తాడా? చెప్పండి. హలో, ఎక్కడ ఉన్నారా? అంటే సమాధానం కాదు, చెప్పండి. టైం అయిపోతుంది ఆల్రెడీ. ఆయన ఎలా పంపిస్తాడు శ్రమలు? ఏరుకోరు పంపిస్తాడు శ్రమలు. ఎవరిని గాయపరచడానికి కాదు, మనకు వచ్చే ఆదాయం ఎంత మనకు తెలుసు, ఓకే. కానీ దానికి మించి అత్యాశ కలిగి ఊరికి అప్పులు చేస్తే దాంట్లో వచ్చే శ్రమలో ప్రభు సహాయం చేస్తారా? ఎందుకు? కోరింటి తెచ్చుకున్నారు అలా చెప్తున్నారు. దానికి ఆధారం ఏది? మీకు వచ్చిన తప్ప మీకు తెలిసి కూడా తప్పులు చేయడానికి ఎక్కడ ఉంటుంది? రాయబడ్డది ఎక్కడ వాక్యంలో రాయబడ్డది, ఏమో రాయబడ్డది, ఊరికే అప్పులు చేయొద్దు, అత్యాశ ఉండొద్దు. రాయబడలేదా? చెప్పండి గట్టిగా. తలకు మించిన సామెతలు ఇంకోటి ఉంటుంది, తలకు మించిన భారమునే పెట్టుకోవద్దు, మోయొద్దు అని ఉంటుంది. దాన్ని ఎలా రాశాడు? రాయబడలేదా? అవన్నీ పక్కన పెట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఊరిగా మాట్లాడితే చేసేస్తుంటే అప్పుడు ఒళ్ళంతా క్షీణం చేసి అది చేసి 3 ఉద్యోగాలు 4 ఉద్యోగాలు చేసి ప్రొవైడర్ సంపద కంఫర్ట్ ఏంటి ఇస్తాడా? ఎందుకు? వాక్యానికి
వాక్యానికి చెప్పాలి గట్టిగా. మనం అసలే విడిచిపెట్టని చెప్పకపోతే 2 3 చెప్పండి గట్టిగా. వాక్యానికి ఎప్పుడు చేస్తాడు ఆయన? శ్రమలలో నుండి ఎప్పుడైనా మనల్ని కాపాడుతాడు. ఏ శ్రమలో అయితే క్రీస్తు పాలి భాగస్థులు అవుతాడో మనతో, ఆ శ్రమలలో నుండి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. మీకు అర్థం కాదండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా భావించదు. ప్రభు చెప్పాడు వ్యభిచరించకూడదని. ఊరికి ఎక్కడ పడితే వెళ్ళకూడదు జనాలకు వెళ్ళి ఏడ్స్ ఏదో తెచ్చుకున్నాం అనుకో, ఆ శ్రమంలో ప్రభు ఇప్పుడు నన్ను కాపాడుతాడు ఆయన. ఎందుకు? నువ్వు మార్పుంచి పొందో, వాక్యం ఎరిగిన వాడే, వాక్యాన్ని అరవకుండా పని వెళ్ళావు అనుకో, ఓకే, అప్పుడు దేవుడు నీకు అద్భుతం చేసి దైవిక స్వస్థత ఏదో ఇస్తాడు. అవునా కాదా? వాక్యాన్ని తెలిసి, వాక్యం ఎరిగిండి, బాప్తిసం తీసుకొని తప్పని తెలిసి కోరుండెళ్ళి. అందుకే సంసోనును విడిచిపెట్టాడు ఆయన. విడిచిపెట్టలేదా? అభిషక్తుడే గాని విడిచిపెట్టేశాడు. దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయాను అని రాస్తుంది. సంసోను ఎప్పుడులాగా లెగిసి అని అన్నాడు. ఈసారి ఏమన్నాడు? ఏ నాట్లో బాగలేదు. ఎందుకు? దేవుని ఆత్మ ఆయన్ని ఎందుకు? కొన్ని ప్రదేశాల్లో దేవుడు చూస్తుంటాడు, అంతవరకు వస్తాడు కానీ లోపలికి రాడు. ఎందుకు తెలుసా? ప్రభు నీకు స్వేచ్ఛ అన్న వరమునిచ్చాడు. నీకు ఏది కావాలంటే అది నువ్వు కోరుకోవచ్చు, ఏది కావాలంటే చేయొచ్చు. కనుక అంతవరకు నీకు వచ్చి అయ్యా వెళ్ళకూడదా అని బాధపడి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ప్రభా నాకు ఆదరణ దయచేయండి, ఆదరణ దయచేయడు. ఎప్పుడు దయచేస్తాడు ఆదరణ? మళ్ళీ నీ తప్పని నువ్వు వెరిగి పశ్చాత్తపడి ఆయన పాదముల దగ్గరికి వచ్చినప్పుడు నీకు దయచేయబోతాడు. ఇప్పుడు ఈ శ్రమలు గుండా ఆయన వెళ్తున్నప్పుడు దేని కొరకేంటా ఈ సరి చేపట్టము? చెప్పాలి గట్టిగా. ఇతరులకి ప్రేరేపించుటకు. హల్లెలూయా. చెప్పండి. ఇతరులకు ప్రేరేపించుటకు మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ 5వ వచనం చదవమ్మా. 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నామో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయే మాకు విస్తరించుచున్నది. ఇప్పుడు ఆశ్రయండి. హల్లెలూయా. క్రీస్తు యందు క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నామో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయే మాకు విస్తరించుచున్నది. ఆదరణ విస్తరించబడాలంటే ఇప్పుడు ఏం కావాలి? అయ్యో ఏంది ఏం వాక్యం చెప్తాడు? శ్రమలు అంటే ఆదరణ విస్తరించబడ్డాడు నిర్మించి వేసుకుంటున్నారా? క్రీస్తు అక్కడ మంచి మాట్లాడింది. క్రీస్తు యొక్క లోక శ్రమలు కాదు, క్రీస్తు యొక్క శ్రమలు ఏ విధంగా విస్తరించబడుతున్నాయో అదే విధంగా క్రీస్తు యొక్క ఏ ఆదరణ ఎలా విస్తరించబడుతుంది? ఎలా విస్తరించబడుతుంది తెలుసా? పౌలు సౌలుగా ఉన్నాడు. ప్రభు కనిపించి ఏమన్నాడు? సౌలా నన్ను ఎలా అన్నాడా? నా ప్రజలు ఎలా హింసిస్తున్నాడు అన్నాడా? చెప్పండి గట్టిగా. అదేంటి నువ్వెవడివి అని అడిగాడు ఈయన. నేనెప్పుడు హింసించాను నిన్ను? అసలు దీంట్లోనే కనిపిస్తున్నావు నాకు అక్కడ అని. అర్థమైంది మీకు క్వశ్చన్? సౌలు దేవుడు హింసించాడా? మరి ప్రభు నన్నే ఎలా హింసిస్తున్నాను ఎందుకు అడిగాడు? చెప్పాలి గట్టిగా. క్రీస్తుని ధరించి మనం జీవిస్తుంటే తెలియాల్సిన సత్యం ఏంటో తెలుసా? మన శ్రమలలో, మన నిందలలో, మన సంతోషంలో అన్నిట్లో ఎవరు రాబోతున్నారు? మనతో పాటు ఎవరు రాబోతున్నారు? దేవుడు చేయి విడిచిపెట్టగా నడవబోతున్నాడు. హల్లెలూయా. అది నువ్వు గ్రహించి స్థిరమైన ఆత్మను నువ్వు కలిగి ఉంటే నీ శ్రమలలో కూడా నువ్వు సంతోషించబోతున్నావు. ఎందుకు తెలుసా? ఆయన నాతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఎవరన్నా మనం కష్టపడుతుంటే, మన బాధపడుతుంటే, మనం ఏం చూస్తుంటే మనకంటే ఎక్కువ బాధపడ్డకు ఎవరున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు. ఆయన బాధపడమే కాదు కానీ ఏం చేస్తున్నాడు? ఆ బాధ నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆలోచన చేయించున్నాడు. హల్లెలూయా. అర్థం కాలేదా? అర్థమైతే ఏం చేయాలి? సౌలు ఏమైనా నిందించాడా? ప్రభుని పట్టుకుని మీరు ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది డౌట్ ఉందేమో పంప తీసి లేదంటే
సౌలు గారు ప్రేసి ప్రభు ఉన్నప్పుడు ఉన్నారుగా, కొరడా కొట్టింది ఆయనగా, అందుకే అడిగడానికి ఉన్నారు. ఎటు మొక్క తీసి అర్థం కాదు మీకు చెప్పింది, అర్థం కదా? లేదు సార్, మీకు తెలీదు, అక్కడ సత్యం ఉంది. ప్రభు ఎందుకలా అడిగాడు తెలుసా? సౌలు గారు రోమన్ సోల్జర్, పౌలు సౌలుగా ఉన్నప్పుడు రోమ్ మీద ఏంటి సైనికుడు కొరడాతో కొట్టింది దేవుడు ఆయనే, అందుకని దేవుడు అడిగాడు అంటారా అని అడుగుతున్నాను నేను. ఎప్పుడైనా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోవడం మంచిది. ప్రభుని కొరడాతో కొట్టారా సెలవు వేసినప్పుడు? మీకు అందరికీ డౌట్ ఏమో, ఆ కొట్టిన వాళ్ళ దాంట్లో ఒక పేరు ఇదే సౌలు కొట్టాడేమో, అందుకే ప్రభు నన్ను న్యాయం చేస్తున్నాను అని అడుగుతున్నారేమో అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, అది కాదని చెప్తున్నాను. అర్థమైంది ఇప్పటికైనా? అదే ఎందుకు ఆయన వర్ణమే ఆరంభం అయిపోయిన తర్వాత మన సౌలు గారు వచ్చారు. ఎక్కువ కన్ఫ్యూజ్ చెప్పకండి వాక్యాన్ని. సౌలు నేల హింసిస్తున్నావు అంటే ఆయన దానికి చెప్పబోయే కారణం తెలుసా? ఆయన యొక్క నా బిడ్డలతో నేను కూడా ఉన్నాను, వాళ్ళు నా కొరకు నిందలు పొందుతున్నారు, ఆ నిందలలో నువ్వు పలానా అనిల్ని, శరత్ని, స్వప్నాన్ని ఎందుకు నిందిస్తున్నావు అని అడగట్లే ఆయన. ఎవరి పేరు పెడతానండి? శరత్ దగ్గర, అనిల్ దగ్గర, స్వప్న దగ్గర. ఎవరి పేరు పెడుతున్నాడు? ఎవరి పేరు పెడుతున్నాడు? ఆయన పేరు పెట్టుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే స్థిరమైన మనసు కలిగిన మన ప్రతి సమస్యలో సంతోషంలో ఎవరు రాబోతున్నారు? ఎవరు రాబోతున్నారు? చెప్పండి గట్టిగా. ఎవరు రాబోతున్నారు? రాబోతున్నారు. పేరుని సైతం కూడా ఏం చేస్తున్నాడు ఆయన? నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే హింసకులు వంచకులు అందరి దగ్గరికి వెళ్ళి ఏం అడగబోతున్నాడు ఆయన? అయ్యా, కుమారుడిని ఎందుకు చేస్తున్నాను కాదు కానీ నన్ను ఎందుకు చేస్తున్నావు? నెక్స్ట్ 6వ వచనం. శ్రమ ఇప్పుడు ఎందుకు పొందుతున్నారంట? హలో, కనెక్ట్ అవుతున్నాం. చదివిన దేని పొందుతున్నారు? అర్థం చేసుకోండి. ఆదరణ కొరకు. నెక్స్ట్, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఇప్పుడు ఎందుకు పొందుతున్నారు ఈ శ్రమలు? శ్రమలు లేకపోతే రక్షణ లేదా? రాయబడదా వాక్యం? అదే కదా. ఇప్పుడు శ్రమలు ఎందుకు వస్తున్నాయంట? ఎవరు రక్షణ కొరకు వస్తున్నాయి? చదవండి వాక్యం మళ్ళీ చదవండి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. మేము ఆదరణ పొందినా మీ ఆదరణ కొరకై పొందుదము. మేము శ్రమ పొందినాను మీ ఆదరణ కొరకై పొందుదము. చదవాలి వాక్యం కరెక్ట్ గా. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదము. ఎవరి ఆదరణ కొరకు? ఎవరి రక్షణ కొరకు? దేవుని యొక్క ఆదరణ కొరకు రక్షణ కొరకు. చదవండి మళ్ళీ ఒకసారి. మేము ఆదరణ పొందినము మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఈ శ్రమను ఓపికతో సహించుటకు కార్యసాధ్యమై ఉన్నది. ఇప్పుడు ఎవరి గురించి పొందుతున్నారు? ఎవరెవరి గురించి పొందుతున్నారు? ఇంగ్లీష్ లో 6వ వచనం ప్రారంభంలో ఒక సగభాగమే చదవండి, మీకు అర్థమవుతుంది. మేము శ్రమ పొందినను మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు మీ ఆదరణ కొరకు మీ ఆదరణ కొరకు కంప్లీట్ చేయండి. రక్షణ కొరకు. ఎవరి ఆదరణ, ఎవరి రక్షణ? ఇప్పుడు పౌలు గారు రాస్తా అంటున్నాడు, మేము శ్రమ పొందినను దేని కొరకు? నేను శ్రమ పొందినను మీ
ఆదరణ కొరకు, మీ రక్షణ కొరకు. నేను, మీరు. ఇప్పుడు ఎవరి గురించి పొందుతున్నాడు అంటే శ్రమల రక్షణ ఆయన ఎవరి కొరకు? ఇప్పుడు మీరు శ్రమలు పొందితే ఎందుకు పొందుతారు? చెప్పాలి గట్టిగా. ఇతరులను ప్రేరేపించడం అని చెప్పారు కదా. ఎలా ప్రేరేపిస్తారు ఇతరుల్ని? ప్రభువులను ఆదరణ కొరకు, రక్షణ కొరకు, ప్రేరేపించడం కొరకు. శ్రమలు రాబోతున్నాయి. హల్లెలూయా. అర్థం కాదా మీకు? ఇంకా ఎప్పుడైనా అర్థం కాదా? క్రైస్తవ జీవితం ఇప్పుడు చెప్పండి, చాలా ఇది ఆశీర్వాదాలు ఒకటేనా? ఆశీర్వాదాలు ఒకటేనా? కొన్నిసార్లు దేవుడు కొన్ని మందిని రక్షించాలంటే ఏం చేస్తాడంట? క్రైస్తవులను మనల్ని ఏం చేస్తాడు? శ్రమలలోనికి నడిపిస్తాడు. ఆ శ్రమలు కూడా నడిపిస్తున్నప్పుడు ఆ శ్రమలలో ఉన్న వారిని మనం ఆదరణకు తీసుకురావడమే కాదు అని అటువంటి శ్రమలో ఉన్న వారికి మనం ఏం చేస్తాం? రక్షణలోనికి నడిపించబోతున్నాం. నా కొరకు కాదు, నా రక్షణ గురించి కాదు, నా బాధ, నా కంఫర్ట్ బట్టి, నా ఆదరణ బట్టి ఇతరుల రక్షణ కొరకు నేనేమైపోతున్నా? ఇప్పుడు శ్రమలకు అప్పగించబోతున్నాను. హల్లెలూయా. ఎవరి కొరకు? ఎప్పుడు అప్పగించబడతాను? ముందు నేను ఆదరణ పొందుతాను. 3వ వచనంలో అది ఇంపార్టెంట్, మర్చిపోతాను. ఏంటి? నేను ప్రభు చేత ఆదరింపబడిన వాడిని ఉండాలి. నేను ప్రభు చేత ఆదరింపబడిన వాడిని ఉండాలంటే ఏముండాలి? నాకు ముందు స్థిరమైన విశ్వాసం ఉండాలి. స్థిరమైన విశ్వాసం లేకుండా అల్పమైన విశ్వాసం ఉండి నేనే ఆదరణ పొందలేకపోతే అప్పుడు నాకు సాక్ష్యం ఉంటుందా? నా జీవితాన్ని చూసి అరే ఆడి క్రైస్తవుడు అంటారా, ఆడికి వాళ్ళ దేవుడు ఏం చేయలేదు, మనం ఎందుకు నమ్ముకుంటారా, ఆడిన మన అంత కంపల్సరీ అయిపోతే. మా దర్గా దగ్గర తాయెత్తులు ఉంటాయండి, కట్టుకుంటే పిల్లలు పుడతారండి, దయ్యాలు పారిపోతాయండి, కట్టుకుంటారా? కట్టేసుకుంటాం. లేదంటే మా అదేదో గొడవ ఉందండి, అక్కడ మేకప్ వస్తే అయిపోతుంది, మేకప్ తెచ్చుకోవచ్చు. ఎందుకు? నువ్వు ఫస్ట్ ఆదరింపబడలే. నువ్వు ఆదరింపబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేదు. ఒక ధ్వని వినబడబోతున్నది, సంతోషకరమైన ధ్వని వినబడబోతున్నది, కానీ దాంట్లోని శుద్ధవంతములు తయారు చేసుకొని ఆ శుద్ధవంతం నుండి స్థిరమైన విశ్వాసాన్ని కోరుకోవట్లే. ఎంతసేపు పాపాన్ని కడిగివేయబడ్డాయా, అల్పమైన సంతోషం కలిగి కొంచెం ఆశీర్వాదంతో చాలే దాని వరకు పరిమితమై సరి చేయటం కొరకు దుబ్బలు కనుక కొట్టబడుతున్నప్పుడు ప్రభుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావు. కానీ దావీదు దుమ్ముల వరగొట్టుకున్న నొప్పులను కూడా గ్రహిస్తున్నాడు. ఏం గ్రహిస్తున్నాడు తెలుసా? ఒక సంతోషకరమైన ధ్వని వినబడబోతున్నది నాకు. ఆ ధ్వని ఎందుకు వినబడబోతున్నది తెలుసా? ఈ దుమ్ముల వరగొట్టిన నాకు ఆదరించే తండ్రి ఉన్నాడు. యస్, నేను పడిపోయినాను, నా దుమ్ములు వెనకట్టబడినను, ఈ దుమ్ములు తిరిగి సరిచేయబడి నేను నడవబోతుండగా నా తండ్రి నన్ను ఆదరించబోతుండగా ఈ ఆదరణ బట్టి అనేక మంది ప్రభు వైపు తిప్పబడబోతున్నారని గ్రహించగలిగాడు. అందుకే ఏం చేశాడో తెలుసా? ప్రభు ఆనందించగలిగాడు. పడిపోయిన తర్వాత కన్న కొడుకు తరుగుతుండగా, అందరు తరుగుతుండగా ప్రభు నన్ను తిరస్కరించాడు, మౌనంగా దాటుకొని వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి ప్రభు సన్నిధికి వచ్చి ఏం చేశాడు తెలుసా? నాట్యమాడి సంతోషింపగలిగాడు. హల్లెలూయా. మీకు ఇప్పుడు తెలుసా? దావీదు ఒక్కొక్కసారి తప్పు చేశాడు. దావీదు తప్పు చేయలేదు. దావీదు మొసలు కారణం ఉండడానికి వెచ్చగా ఉండాలని చెప్పి ఇంకొక కన్యకను తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా దావీదు తప్పు చేయలేదు. అంత నిందారహితుడిగా ఆయన కాపాడుకున్నాడు. ఒక్కసారి నేను పడి ఎరగొట్టుకున్నాను ప్రభా, రెండోసారి నేను తప్పు చేయను, నన్ను నువ్వు సరి చేసావు, నేను మర్చిపోలే, తెచ్చి అన్ని చేసినాను, దావీదు తప్పు చేయలేదు. ఎందుకు తెలుసా? స్థిరమైన మనస్సును కోరుకున్నాడు ఆయన. స్థిరమైన అంతవరకు నమ్మకం ఉన్నాడు. అందుకే దావీదు దేవుడు అన్నాడయ్యా, నీ కొడుకులు పాడైపోతున్నా, నీకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను తీసివేయను. ఎందుకు తెలుసా? దావీదు నా హృదయానుసారం ఎందుకన్నాడు తెలుసా? ఇంకో నేను సరి చేయబడుతుండగా ఆ బాధలో కూడా ఒక రక్షణ సునాదమును విని స్థిరమైన మనస్సును కోరుకున్నాడు నా దాసుడు. మీకు కూడా తెలుసా? పాత నిబంధనలో అదే సౌలు చేశాడు.
కానీ పశ్చాత్తాపడలే. అనేక మంది రాజులు చేశారు, పశ్చాత్తాపడి ప్రభుని తిరగలే. దావీదు తిరిగాడు. దావీదు మొట్టమొదటిసారి తిరిగాడు. ఎందుకంటే దావీదు ముందు కంటే ముందు ఎవరు రాజు లేరు. సౌలు అడిగాను, సౌలు తిరగలే, దేవుని వైపు తిరగలే. అందుకే ప్రభు విడిచిపెట్టేశాడు. కానీ దావీదు దేవుని వైపు తిరిగాడు, ప్రభు యొక్క కనికరమును కూడా తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అంతవరకు ప్రభు వైపు తిరిగి కనికరం కూడా తెచ్చుకున్న రాజు ఎవడు లేడు. సౌలు విడిచిపెట్టేశాడు. కానీ దావీదు ఎప్పుడైతే తిరిగాడో ఏం చేశాడు? కనికరమును కూడా తెచ్చుకున్నాడు. ఒక నిబంధన చేయబడింది, స్థిరమైన మనసు. దావీదు ఏం గ్రహించగలిగాడు? రాసు కీర్తన, అనేక సార్లు కీర్తన చేస్తున్నామండి. పురాణ శత్రువులను తప్పించు, ఇక్కడ నుంచి తప్పించు, నీ అన్న నేను విశ్వాసం, నీ అన్న నీ విశ్వాసం. అంత బాధలో కూడా ఆయన అంటాడు, చూసారా, నేను ఆనందిస్తున్నాను, నేను బాగా ఆనందిస్తున్నాను, నీ ఎంత ఆనందిస్తున్నాను, నేను పక్షమైపోతే బాగున్నాను, నీ మందిరంలోనికి వెళ్ళి నేను నిత్యం నీ మందిరంలో ఉండగలుగుతాను అని ఎందుకు రాయగలుగుతాను. ఆయన గ్రహించాడు, తన జీవితం గ్రహించాడు. ఆదరించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఈ ఆదరణ నుండి ఏం చేస్తున్నాం? అనేక మందిని ప్రేరేపించబోతున్నాం, ప్రభు వైపు తిప్పగలుగుతున్నాం. అంతేకాదు కానీ ఈ ఆదరణ వల్ల సరిచేయబడుతున్న వెళ్తున్న మన జీవితాలలో మనం ప్రభువునందు ఆదరణ పొందితే అనేక మంది మన సాక్ష్యాల ద్వారా ప్రభు వైపు తిప్పబడతారని. ఇప్పుడు చెప్పండి, శ్రమలు కావాలొద్దా? ఆదరణ కావాలొద్దా? శ్రమ కావాలి, ఆదరణ కావాలి. ఇప్పుడు మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు కొరకు నమ్మకం ఉన్నప్పుడు శోధనలు వస్తుంటే, ఎందుకు వచ్చింది ప్రభా, నేను నీ కొరకు ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎందుకు ఈ ఆలస్యం అవుతుందని కురింగిపోవడం కాదు, కానీ స్థిరమైన మనసు కలిగి ఎటువైపు చూడాలి. ఎందుకు ఈ ఆలస్యం దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ ఆలస్యం ఆయన ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సాక్ష్యము నువ్వు నిలబడి ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతుంది? అనేక మంది ప్రభు వైపు తిప్పబడబోతున్నారు. హల్లెలూయా.